ఓకే, నమస్తే అండి అందరికీ. సో ముఖ్యంగా మ్యాథ్స్ అసిస్టెంట్స్ ఆస్పిరెంట్స్కి ఇవాళ ఏంటంటే సమీకరణవాదంలో ఒక 4 క్వశ్చన్స్, 3 or 4 క్వశ్చన్స్ చేద్దాం. సమీకరణవాదం. సో ఇక్కడ మ్యాథ్స్ అసిస్టెంట్స్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే, సో వెరీ వ్యాస్ట్ సిలబస్ అండి. ఇప్పుడు స్టార్ట్ చేస్తే చాలా 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 ఈజీ. ఎన్ని తక్కువ పోస్టులు, 4-5 పోస్టులు ఉన్నా సరే మనం కొట్టేసేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఓపిక్గా ఇసుకు లేకుండా ఓపిక్గా ప్రిపేర్ అయితే ఇప్పటి నుంచి డెఫినెట్గా కొట్టవచ్చు. వీలైన చోట్ల సో కొద్దిగా సింపుల్ వేస్లో, కొన్ని చోట్ల సాధ్యం కాదు, అన్ని చోట్ల సాధ్యం కాదు. కొన్ని చోట్ల సింపుల్ వేస్తో మీ ప్రిపరేషన్ వెళ్ళిపోతే ముందుకెళ్తే డెఫినెట్గా సాధ్యం. కోచింగే తీసుకోవాలని లేదు, మీ సొంతంగా అందరూ మీరు మ్యాథ్స్ చూడలేదు, మన సబ్జెక్టు. సో డెఫినెట్గా ఇచ్చేయచ్చు. సరే, కోచింగ్ గురించి పర్టికులర్స్ మీ అందరికీ తెలుసుగా. మన దగ్గర ఏంటంటే 3 ways ఆఫ్ కోచింగ్ ఉంది. ఒకటి క్లాస్ రూమ్ కోచింగ్ ఎట్ అవనగడ్డ, దట్ ఈస్ ఫర్ ఆల్ అండి, ఆల్ సబ్జెక్ట్స్కి డిఎస్సికి ఉంటుంది. అంటే అఫ్కోర్స్ ఇండివిజువల్ సబ్జెక్ట్స్ అని చెప్తాం, అది వేరే సంగతి. నెక్స్ట్ జూమ్ క్లాస్, ఆన్లైన్ క్లాస్ నడుస్తుంది, అది ఓకే. అండ్ యాప్ బేస్డ్ కోచింగ్, యాప్స్ అండి, యాప్ ఉన్నది. మన యాప్ పేరేంటంటే లలిత సాయి క్లాస్ రూమ్. ఇది గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీంట్లో యాప్లో అన్ని వీడియోస్, చాలా చాలా వ్యాస్ట్ వీడియోస్. ఇంటర్మీడియట్లో అయితే ఈచ్ అండ్ ఎవరీ క్వశ్చన్ ఫ్రమ్ ఇంటర్మీడియట్. ఓకే, ఒకవేళ ఉన్న వీడియోస్లో వదిలిపెట్టినా అవన్నీ కవర్ అవుతాయి, తర్వాత అయినా వస్తాయి. సో అంటే మీకు రెడీలీ అవైలబుల్ అన్నిటికీ సొల్యూషన్స్ ఉంటాయి. సో దట్ ఈస్ ఆ యాప్ యొక్క ప్రత్యేకత. అది ఒక్కొక్క దాంట్లోనూ సో బోల్డ్ అన్ని క్వశ్చన్స్ అండి. అన్ని క్వశ్చన్స్ని మీరు చేయాలి, మీరు చేసుకోవాలంటే కొద్దిగా కష్టం కాబట్టి సో మనకి టైం వేస్ట్ అవ్వకోకుండా మీకు ఉంటుంది యాప్ తీసుకుంటే. సో వెరీ మినిమల్ కాస్ట్, చాలా తక్కువ అండి దాంతో పోలిస్తే. సో ద యాప్ కాస్ట్ ఈస్ దట్ ఈస్ 2000, అఫ్కోర్స్ 1974. అండ్ దానికి కొద్దిగా 1974 ఛార్జెస్ అవి కలిసి 2020 అట్లా పడుతుంది. సో కాబట్టి సో మీకు రెడీలీ అవైలబుల్గా ఉంటుంది. ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ మొత్తం, ఇంటర్మీడియట్ అండ్ 10th అన్నీ అండి, ఎంటైర్ సిలబస్. ఇంటర్మీడియట్ మీకు కొద్దిగా కష్టం కాబట్టి ఎక్కువ మందికి ఇమీడియట్గా ఇప్పటి నుంచి రెడీగా ఉంటే ఓకే, డెఫినెట్గా జాబ్ సాధించడం చెప్తున్నా కదా. 4-3 పోస్టులు ఉన్నా సరే మనం జాబ్ కొట్టేయచ్చు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ ఉంటాయి. అంతేకాని అప్పటికప్పుడు ప్రిపరేషన్ అయితే అవ్వదు, కాదు, జరిగే పని కాదు. ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అయ్యి ఉండి జాగ్రత్తగా చేసుకుంటే. సో చెప్పా కదా, కొన్ని చోట్ల మన దాంట్లో మన కోచింగ్లో చాలా చోట్ల కొద్ది ఈలైనంత ఈజీ వేస్ ఉంటాయి, కొన్ని చోట్ల సాధ్యం కాదండి. ఎక్కువ చోట్ల మాత్రం కొద్దిగా టిపికల్ వేస్లో వెళ్ళేసి మనం సాధించేటువంటి క్వశ్చన్ని సాధించే అవకాశాలు చూస్తాం. మ్యాక్సిమం మనకి ఇన్ కేస్ 40 మార్క్స్ అనుకోండి, 40 మార్క్స్కి సో మ్యాక్సిమం తెచ్చుకునేటందుకు సో మోర్ దాన్ 38 తెచ్చుకోవాలి. దట్ ఈస్ ద టార్గెట్. అంటే ఏది దీంట్లో కూడా మెథడాలజీ కూడా అట్లాగే తెచ్చుకోవాలి. ఈ కంటెంట్ ఈజ్ ద టైం ప్రాబ్లం, సిలబస్ ప్రాబ్లం, బోల్డ్ అంత సిలబస్ ఉంది. అందుకని ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి. కోచింగో లేకపోతే యాప్ పోయి తీసుకుంటారు, దట్ ఈజ్ ఇమ్మెటీరియల్ అండి. మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే మాత్రం డెఫినెట్గా సక్సెస్ అవుతారు. మన కోచింగ్ ప్రత్యేకత చెప్పా కదా, మన యాప్ ప్రత్యేకత, అన్ని క్వశ్చన్స్ ఉంటాయి. కోచింగ్లో అయినా అంతే. ఆన్లైన్ కోచింగ్లు అంటే అన్ని కాన్సెప్ట్స్ చెప్తాము, కష్టం కదా, కొన్ని ఎక్కువ క్వశ్చన్స్ టచ్ చేస్తాము. ఇది ఆన్లైన్ కోచింగ్ తీసుకునే వాళ్ళు యాప్ కూడా తీసుకోవాలి. అంటే యాప్ తీసుకున్న వాళ్ళకి ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నాం ప్రస్తుతానికి. రైట్ అండి, దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ మన కోచింగ్కి సంబంధించి. డెఫినెట్గా మిమ్మల్ని దానికి అది కొట్టడానికి తగిన మార్గంలో మేము తయారు చేస్తామని మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే దానికి రకరకాల కారణాలు. సో త్రూ అవుట్ మీకు అప్ టు డిఎస్సి వరకు మై సపోర్ట్, ఐ విల్ బీ విత్ యూ. మీ పక్కనే ఉన్నట్టే, మీ తోడున్నట్టే నేను. అది ఎందుకనంటే నేనే కదా మ్యాథ్స్ చెప్పుకునేది, అందుకోసం నాది ఇన్స్టిట్యూషన్, నాది చెప్పుకునేది నేను, కాబట్టి అట్లా ఉంటుంది. వేరే చోట చెప్పాలనుకోండి, నేను కూడా అన్నీ చెప్పలేను. ఒక క్వశ్చన్ వదిలిపెట్టాలంటే ఏమో ఇది వచ్చేస్తుందేమో భయం నాకు. అందుకని అన్ని క్వశ్చన్స్ అన్నీ. సో ఈ టెక్స్ట్లోవే కాదు, వేరే ఇంకొక ఎక్సర్సైజ్, అవుట్ సైడ్ ఎక్సర్సైజ్ ఉంటుంది. మీకు ఆల్రెడీ యాప్లో చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. ఇంకొక ఎక్సర్సైజ్, అవుట్ సైడ్ ఎక్సర్సైజ్ ఉంటుంది. అంటే టెక్స్ట్లో మెయిన్లీ డిస్క్రిప్టివ్ మోడ్లో ఉంటాయండి క్వశ్చన్స్ అన్నీ. సో కాకపోతే టెస్ట్లో అన్నీ రాకపోతే ఏదైనా క్వశ్చన్ వదిలిపెట్టామనుకోండి, ఒక రకమైనటువంటి నిరుత్సాహం లేకపోతే అసంతృప్తి, మనకి ఇది రాలేదే అనే ఫీల్ ఉంటారని చెప్పి అన్ని క్వశ్చన్లు చెప్పడం తప్ప, టెక్స్ట్లో క్వశ్చన్స్ ఏంటంటే కొన్నిసార్లు ఆబ్జెక్టివ్కి ఇవ్వడానికి అనువుగా ఉండవు అవి. అయినా కానీ అన్నీ చెప్తున్నాం, ఏదో రకంగా మార్చి ఆబ్జెక్టివ్గా చెప్తున్నాము. చూసుకుని జాగ్రత్తగా
చేసుకోండి. సో యాప్ మీరు చాలా చాలా తక్కువ కాస్ట్ 2000 అంటే, కాబట్టి యాప్ పర్చేస్ చేసుకుంటే చాలా చాలా మంచిది. సో మనం వేరే వాళ్ళతో ఎవరితో కంపారిజన్ కాదు, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ అన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఏదో ఒక పర్టికులర్ కాన్సెప్ట్ మీద 4-5 క్వశ్చన్లు లేకపోతే అట్లా ఉండదు. సో అన్ని క్వశ్చన్స్ ఉంటాయి, చాలా వ్యాస్ట్ వీడియోస్ ఉంటాయి. చిన్న చిన్న టాపిక్ కూడా దగ్గర 3 వీడియోస్ ఉంటామంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. అందుకని ప్లీజ్ జాగ్రత్తగా చేసుకోండి. సో బెటర్ యూ టేక్ ద యాప్. ఓకే, రైట్. ఇంకా మిగిలిన చెప్పాను కదా, ఆన్లైన్ క్లాస్ జరుగుతుంది. దానికి కావాలంటే దట్ ఈజ్ ఏ స్మాలర్ వన్, దాని పెద్ద ఎక్కువ కాదు. ఇంకా ఆఫ్లైన్ క్లాస్ అయితే దట్ ఈస్ ద బెస్ట్ ఆఫ్ ఆల్. నేను మీతో పాటే ఉంటా కాబట్టి అప్ టు డిఎస్సి ఇంకా బాగా చేసుకోవచ్చు. అంటే పర్మిషన్స్ ఇవ్వగానే స్టార్ట్ చేసేస్తాం ఆఫ్లైన్ క్లాసెస్. ఓకే, క్వశ్చన్ సమీకరణ వాదం మీద చెప్పాగా. ఇస్తే లిటిల్ బిట్ వీలైనంత వరకు నేను ఎప్పుడు క్వశ్చన్స్ని ఎట్లా ఈజీగా లేకపోతే ఆన్సర్స్ నుంచి, అంటే ప్రొసీజర్స్కి ఐ వోంట్ గో అండి, తప్పనిసరి అయితే తప్ప. బట్ వీ షుడ్ నో ఆ ప్రొసీజర్ ఏంటి తెలియాలి, అంతవరకే తప్ప అన్నిసార్లు అట్లా చేస్తామంటే కుదరదు మనకి. కాబట్టి చూడండి, ఈ క్వశ్చన్ ఏంటంటే ఒక 2 మూలాలంట, 2 మూలాల మొత్తం 0 అట. అయితే సమీకరణం సాధించమన్నాడు. అసలు ఉండేదే 3 మూలాలు, క్యూబ్ ఉంది కదా, దాంట్లో 2 మొత్తం 0. అంటే అర్థం ఏంటి, ఒకటి ప్లస్ ఏ అయితే రెండోది మైనస్ ఏ, ఒకటి +3 అయితే రెండోది -3, అంతే కదా. ఆ 2 ఒకదానికొకటి విలోమాలు, సంకలన విలోమాలు అయితేనే సాధ్యం. ఓకే, సో దాని యొక్క సమ్ ఆఫ్ 2 రూట్స్ ఈజ్ 0. సాల్వ్ ద ఈక్వేషన్. ఓకే, ఆ ఈక్వేషన్ సాల్వ్ చేయమన్నాడు. చూడండి ఒకసారి. ఈక్వేషన్స్ అన్ని రూట్స్ రాయాలి కదా, రైట్. ఇదిగోండి, ఇక్కడ సరిపోయింది. 2 మూలాలు, ఈ 2 +2 -2 0, ఇక్కడ అంతే ఇక్కడ అంతే ఇక్కడ అంతే, అన్నీ సరిపోయినాయి ఆ ఆస్పెక్ట్లో. రైట్. నెక్స్ట్ కండిషన్ మనం ఎప్పుడు చూడాల్సింది ఏంటంటే, ఎప్పుడు ఆడిచ్చిన మెయిన్ కండిషన్ చూసుకోవాలండి, అది చూసాం. తర్వాత మొత్తం చూసుకోవాలి, మూలాల మొత్తముకి దాంట్లో తెలుసుద్ది కదా. మొత్తం ఏంటయ్యా అంటే మనం దీంట్లో చేసినట్టు -b/a, ఇదిగో దీన్ని గుర్తు మార్చి తీసుకోవాలి. 3 డివైడెడ్ బై, ఇదిగో ఇక్కడ 1 కదా, 3/1 అంటే 3. మూలాల మొత్తం ఎంత అంటే 3/1 ఆర్ 3. చూడండి, ఇక్కడ ఈ 2 కొడితే 2 కొట్టిపోయి 3, ఇక్కడ 3 కొట్టిపోయి 4, దిస్ ఇస్ రాంగ్. ఇక్కడ 5 కొట్టిపోయి 3 కరెక్టే, ఇక్కడ 4 కొట్టిపోయి 3, ఈ 3 కరెక్టే. ఆల్ ద 3 ఆర్ కరెక్ట్ ఆ ఆస్పెక్ట్లో మొత్తం. తర్వాత ఇప్పుడు చూడండి, ముందు వాడిచ్చిన కండిషన్ చూసుకోవాలి, తర్వాత మూలాల మొత్తం చూసుకోవాలి, ఇక ఆ తర్వాత మూలాల లబ్ధం అండి, లబ్ధం. సో లబ్ధం ఇక్కడ చూడండి, ఇదేగా చివరిది 48. అయితే జాగ్రత్త చూడండి, వర్గ సమీకరణంలో కాదు. ఇక్కడ ఎన్ని మూలాలు, ఇదిగోండి ఇక్కడ గుర్తు మార్చాలి మొదట, రెండోది గుర్తు మార్చకూడదు, మూడోది గుర్తు మార్చాలి. వరుసన అన్నమాట, ఆల్టర్నేట్. ఇక్కడ గుర్తు మార్చాలి, రెండో సందర్భంలో గుర్తు మార్చకూడదు, ఇక్కడ గుర్తు మార్చాలి. ఇదిగో దీనిది 48, అంటే మూలాల లబ్ధం ఎంత, -48. సో రైట్, ఎక్కడొచ్చిందో ఎత్తుక్కోండి, అయిపోద్ది. ఇంకా ఈ 3 కండిషన్స్ని సాటిస్ఫై చేసేటప్పుడు చాలా చాలా కష్టం అండి. చూడండి ఇక్కడ, సో హెచ్చ వేస్తే దీంట్లో 2 రోజులు 4 మైనస్ ఉంటుంది, అది ఓకే. 2 రోజులు 4, 4 3 12, తప్పు కదా. ఎంత వచ్చింది, 2 రోజులు 4, 4 3 12, దట్ ఈస్ రాంగ్. ఇది అయిపోయింది. ఇక్కడ 5 5 25, మైనస్ ఆల్రెడీ వచ్చేసింది కదా, దాన్ని ఎత్తట్లా నేను. 5 5 25 3 75, దట్ ఈస్ ఆల్సో రాంగ్. సో ఇక్కడ 4 4 16 3 48, దట్ ఈస్ యువర్ ఆన్సర్. సో సింపుల్ వెరిఫికేషన్ అనమాట, దట్ ఈస్ యువర్ ఆన్సర్. ఓకే, ఒకసారి నోట్ చేసుకుంటే నెక్స్ట్ దానికి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాడు ఏదో కండిషన్స్ ఇస్తాడండి. సో x⁴ + x³ - 16x, ఇది 2 మూలాల లబ్ధం 6 అంట. ప్రోడక్ట్ ఆఫ్ 2 రూట్స్ ఈ 6. అయితే దాన్ని సాధించమన్నాడు. 2 మూలాల లబ్ధం 6 కావాలి. ఇదిగోండి, 2 3 6, ఇది 6 ఇది 6, పర్లేదు. ఇక్కడ చూడండి, 2 3 6, 2 మూలాల మొదటి దాంట్లో ఇచ్చిన కండిషన్ చూసుకోండి. ఇదిగోండి, మైనస్ మైనస్ ప్లస్ 2 3 6, మైనస్ మైనస్ ప్లస్ 2 3 6, సరిపోయింది. మొదటి వాడిచ్చిన కండిషన్ సరిపోయింది. ఇక మన రూల్స్కి వెళ్ళిపోదాం. మొత్తం కనుక్కోండి. మూలాల మొత్తం ఎంత చెప్పాగా, ఇదిగో ఇది. దీన్ని గుర్తు మార్చాలి కదా, -1/1, దట్ ఈజ్ -1. మూలాల మొత్తం -1 రావాలి. చెక్ చేయండి. ఇక్కడ ఇదిగోండి, 2 2 కొట్టిపోతే 3 3 కొట్టిపోతే తప్పు, 0 అయిపోయింది, తప్పు. ఇక్కడికి రండి, ఇదేనా 2 3 5 5 కొట్టిపోయి 4, తప్పు కదా, తప్పు. 2 3 మూలాల మొత్తం
2 3 ఓకే రైట్. ఇక్కడ తప్పు ఆన్సర్స్ తప్పేసానండి, ఒక్క నిమిషం. 2 3 సారీ 2 3 1 minute ప్లీజ్. ఆప్షన్సే తప్పించామనుకోండి. ఓకే ఇక్కడ ఇస్తానులేండి. ఇది కూడా 2 3 -2 -4 ఓకే. మరి తప్పట్లా ఏం చేస్తాం, -2 -4. ఇప్పుడు చూద్దాం. సో మొదటిది 2 ఎగిరిపోయినాయి. ఇక్కడ చూసుకుంటే 2 3 6 సరిపోయింది కదా, రైట్. అంతవరకు బాగానే ఉంది. ఎంత వచ్చింది దీని ఆన్సర్ -1 కొట్టుకుపోద్ది కదా. -2 + 2 కొట్టిపోయి 3 -4 అంటే -1 అవకాశం ఉంది. చుక్కపేట ఇక్కడ చూడండి. ఇది ఎంత 2 3 6 ఓకే, అది ఆల్రెడీ చూసాం కదా. -2 -3 + 6 అంటే 1 -2 అది కూడా ఓకే. -1 వచ్చింది సమ్. ఇక నెక్స్ట్ స్టేజ్ ఏంటి, -1 కూడా వచ్చిన తర్వాత లబ్ధం. చాలా కష్టం అండి ఈ అన్ని కండిషన్స్ సాటిస్ఫై అవ్వటం. ఏమంటే మిగిలినవి కదా అంటే ఇది ఇవ్వడానికే చూసాం కదా ఎంత తప్పులు చేసాం మనం. లబ్ధం ఎంత అండి చూడండి. 48 ఓకే, గుర్తు చూడాలి. 48 ఓకే, ఇదే లబ్ధం. 48/1 గుర్తేంటి, ఇదిగో ఇది మారాలి, ఇక్కడ మారుతుంది, ఇది మారదు. సో 4 కదా యాజ్ ఇట్ ఈజ్, గుర్తు మారదండి. లేదండి ఇదిగో ఇక్కడ మారుతుంది, ఇదిగో మళ్ళీ ఇక్కడ మారుతుంది, ఈ మారేవి కాబట్టి ఇది మారదు కదా. లేదా 4 మూలాలు కాబట్టి గుర్తు మారదు. ఓకే అండి. 4 అయితే మనకు తెలుసు కదా, ఇది ఫార్ములా ఇలా -1/4 అనమాట. అందుకని మారదు, గుర్తేం మారదు. 48 రావాలి. ఎక్కడ వచ్చిందో చూసుకోండి ఈ రెండిట్లో. ఇది హెచ్చు వేసుకుంటే 2 3 6 6 2 12 4 48. ఇది హెచ్చు వేసుకుంటే 2 3 6 6 6 36 72. సో దిస్ ఈజ్ రాంగ్ అండి. సో యువర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్. అక్కడ 48 అక్కడే వచ్చింది, ఓన్లీ థర్డ్ దాంట్లోనే 48 వచ్చింది కాబట్టి దట్ ఈజ్ యువర్ ఆన్సర్. ప్లీజ్ టేక్ దమ్. ఓకే, దీనికి 3 సమాన మూలాలు అంటండి. అయితే కే విలువ ఎంత? ఓకే, 3 సమాన మూలాలు అంటే పునరావృత మూలాలు. సో ఎప్పుడైనా సరే రిపీటెడ్ రూట్స్, 2 పునరావృత మూలాలు ఉన్నాయనుకోండి, ఆ మూలం ఎఫ్ఎక్స్కి అవుతుంది, దానికి డెరివేటివ్ కూడా అవుతుంది, f'(x) కూడా అవుతుంది. 3 పునరావృత మూలాలు అన్నాడు, ఎఫ్ఎక్స్కి అవుతుంది ఆ మూలం, f'(x) అవుతుంది, f'(x) కూడా అవుతుంది. రైట్, ఇదండి ఎఫ్ఎక్స్ అంటే. ఇదిగోండి ఇది x⁵ - 5x³ + 5x² - k = 0. రైట్, f'(x) ఎంత 5x⁴ - 15x² + 10x. మూడింటికి సమానం అన్నట్టుగా అది కూడా కనుక్కుని అడిగి పెట్టుకుందాం, అప్పుడు మనకి ఏమైనా అవగాహన వస్తుంది. ఎంత 20x³ - 30x + 10. రైట్ అండి. ఇప్పుడు చూడండి, దీనికి ఇప్పుడు ఏం చెప్పాయంటే పునరావృత మూలాలు ఉన్నాయి 3, ఒకటి కాదు. అంటే అర్థం ఏంటి, ఆ మూలం ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఏది అది జాగ్రత్తగా చూడండి. ఈ 2 జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మీరు. ఈ 2 జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఓకే అండి. దీంట్లో గుణకాల మొత్తం ఎంత 0. దీంట్లో గుణకాల మొత్తం ఎంత 0. గుణకాల మొత్తం 0 అయినప్పుడు మూలం ఏంటి 1 కదా, అంతే కదండి. మూలం ఏంటి, లేదా x-1. కారణాంకం ఏంటి, గుణకాల మొత్తం 0 అయినప్పుడు కారణాంకం ఏంటి x-1, లేదా మూలం ఎంత 1. సో దీనికి కారణాంకం లేదా మూలం 1. మరి దీనికి ఉంది, అది దీనికి ఉంది, అంటే ఇక్కడ కూడా ఉండాలి కదా, అది దీనికి కూడా ఉండాలి కదండి. పునరావృతం అంటున్నాం కదా, దానికి కూడా ఉండాలి. సో అంటే అర్థం ఏంటి, ఇక్కడ కూడా గుణకాల మొత్తం ఎంత అవ్వాలి 0 అవ్వాలి, ఇక్కడ కూడా గుణకాల మొత్తం ఎంత కావాలి 0 కావాలి. కాబట్టి ఇదిగోండి -5 + 5 కొట్టుకుపోతే ఇక్కడ -k ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఏముండాలి 1 ఉందనుకోండి. సో దిస్ ఈజ్ 1 అయితే ఇది ఇక్కడ 1 - k = 0. అంటే k = ఎంత 1 - k ఇచ్చింది. ఓకే, ఇవన్నీ గుణకాల మొత్తం, ఇక్కడ కూడా గుణకాల మొత్తం సమానం ఈ 2 చోట్ల. అంటే 1 అనేది దాని యొక్క మూలం. రైట్, ఇక్కడ కూడా గుణకాల మొత్తం, మరి పునరావృత మూలం కదా 3 చోట్ల అదే ఉండాలి. ఇక్కడ కూడా గుణకాల మొత్తం 0 అవ్వాలి. అదే రాస్తున్న పని చూసుకోండి. గుణకం 1 - 5 + 5 - k = 0. ఇది వెళ్ళిపోద్ది. k = ఎంత అండి 1. సింపుల్ క్వశ్చన్, అంటే మనకి ఇవి తెలియాలి కాకపోతే అది. సో ఇది గుర్తుంచుకోండి, పునరావృత మూలాలు వచ్చినప్పుడు
రెండు సార్లు వచ్చింది అనుకోండి, ఎఫ్ఎక్స్కి ఎఫ్ డాష్ ఎక్స్కి రెండింటికి ఉంటుంది ఆ మూలం. 3 సార్లు వస్తే ఎఫ్ డబుల్ డాష్ ఎక్స్ కూడా ఉంటుంది ఆ మూలం. 4 సార్లు వస్తే ఇంకోసారి వచ్చింది అనుకోండి, ఎఫ్ త్రిబుల్ డాష్ ఎక్స్ కూడా ఉంటుంది. ఓకే, నోట్ చేసుకో. ఓకే, ఈ సమీకరణంలో ఎక్స్ యొక్క రెండో అత్యధిక ఘాతం, అంటే ఇది మొదటిదండి, ఇది రెండోది, ఇది అంటే ఎక్స్ స్క్వేర్ పదం లేకుండా చెయ్యాలి. అలాంటి రూపాంతర సమీకరణం ఏదో చెప్పు. ఎక్స్ స్క్వేర్ పదం లేకుండా చెయ్యాలి, అలాంటి రూపాంతర సమీకరణం ఏంటి? రైట్, దీని రూపాంతర సమీకరణం కావాలి అంటే మనం ఏం చేయాలంటే జాగ్రత్త చూడండి, దీని బదులు ఎక్స్ బదులు ఎక్స్ ప్లస్ హెచ్ ప్రతిక్షేపించాలి. దీంట్లో ఆ హెచ్ ఎంత అయ్యా అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ a1 బై na0 మైనస్ ఆఫ్ a1 బై na0. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ హెచ్ ప్రతిక్షేపించాలి. హెచ్ ఎలా కనుక్కుంటాం? మైనస్ ఆఫ్ a1 బై n ఇంటూ a0. రైట్, చూద్దాం. మైనస్ a1 అంటే ఇది మొదటి ఇది a0, ఇక్కడ a1 a2 అట్లా ఎంత, అది -6 మళ్ళా డివైడెడ్ బై n అంటే ఇదిగో దీని పవర్ ఎంత 3, a0 అంటే ఇది 1, దాట్ ఈజ్ ఈక్వల్ టు, అంటే దీంట్లో ఎంత ప్రతిక్షేపించాలంటే x+2 ప్రతిక్షేపించాలి. దాంట్లో x+2 ప్రతిక్షేపిస్తే ఆ పదం రెండో పదం ఎగిరిపోద్ది. సో ప్రతిక్షేపిస్తేస్తున్నా చూడండి, అంటే రూపాంతర సమీకరణం రాసేస్తున్నా నేను. దిస్ ఇస్ x+2 హోల్ క్యూబ్ 6 ఇంటూ x+2 హోల్ స్క్వేర్ ప్లస్ 10 ఇంటూ x+2 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని ఎక్స్పాండ్ చేసుకోండి అండి. x+2 హోల్ క్యూబ్ని చూసుకోండి, ఎక్స్ క్యూబ్ ప్లస్ 6x స్క్వేర్ ప్లస్ 12x ప్లస్ 8. దీన్ని కూడా ఎక్స్పాండ్ చేసుకుని 6తో హెచ్ వేస్తే -6x స్క్వేర్ ఎగిరిపోయింది, చూసారా లేదా? అది ఇక్కడ 4x కదా, -24x, 4 కదండి, -24. దీన్ని కూడా విడగొడితే ప్లస్ 10x ప్లస్ 20 -3 ఈజ్ ఈక్వల్ 0. అయిపోయింది, ఇంకా సింప్లిఫికేషనే, ఇంకేముందండి, సింప్లిఫికేషనే. ఇదిగో ఇది ఎగిరిపోయింది చూడండి, ఎక్స్ స్క్వేర్, ఇది మైనస్ ప్లస్, ఇక్కడ ఏం మిగిలింది ఎక్స్ క్యూబ్. ఇది చూడండి, ఎక్స్లు చూడండి ఎంత, 12, 10, 22 -24 అంటే -2x, ఎక్స్లు అయిపోయింది. స్థిర పదాలు చూడండి, ఇటు చూడండి 8, ఇక్కడ 8. ఓకే, ప్లీజ్ జాగ్రత్త చూడండి, స్థిర పదాలు 8 -24 ప్లస్ 20, జాగ్రత్త చూసుకోవాలండి, రాస్తున్నాను ఇక్కడ. సో 8ను 20, 28, ఇక్కడ 8 ప్లస్ 20, 28. ఓకే, ఇది -24 -3 -27, ఏమన్నా 23 వచ్చింది, 24 వచ్చింది, 8, 20, 28 -24 3 సో అన్నీ వచ్చేసినాయి మొత్తం. సో దట్ ఈజ్ 28 -27 అంటే యువర్ ఆన్సర్ ఈజ్ 1. సో దాని యొక్క రూపాంతర సమీకరణం ఎంత అయ్యా అంటే x³ -2x + 1. జస్ట్ వెరిఫై చేస్తున్నానండి ఒక్కసారి. ఓకే, దట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి, 5 దాంట్లో మొదటి. ఓకే, రైట్ అండి. సో దీంట్లో ఒక శాంపుల్ క్వశ్చన్స్ చెప్పా కదా. సో విత్ దిస్ శాంపుల్ క్వశ్చన్స్ ఇంక చాలా ఉన్నాయి దీంట్లో, కొన్ని కష్టంగా ఉంటాయి, కొన్ని ఈజీగా ఉంటాయి, ఏవో ఒకటి మనం చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఓకే అండి, సో బాగా చేసుకోండి, బెస్ట్ ఆఫ్ లక్. రైట్.